ఏపీ పాలిటిక్స్ గురించి చెప్పరా? ఆయన ఏపీ పాలిటిక్స్ అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుంది. మనం రోడ్స్ చూసుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను ఇయర్లీ వన్ టైం అయితే వెళ్తా ఆంధ్రాకి సంక్రాంతి టైంలో. కిందటి ప్రభుత్వంలో రోడ్స్ ఏం బాగోకపోతుండే, ఇప్పుడు రోడ్స్ అయితే మస్తు ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది ఆంధ్రప్రదేశ్. అట్లనే డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు వైజాగ్ కూడా ఎక్కడ కనిపించకపోతే ఇప్పుడు కనిపిస్తుండే. అట్లా వైజాగ్ గూగుల్ కూడా వచ్చింది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఉన్న ప్లేస్లోనే ఉంటున్నారు, డెవలప్మెంట్ అవుతున్నారు కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఎవరు గెలుస్తారు అక్కడ? పక్కా ఎన్డీఏ అన్న. అంటే నేను వైసీపీకి ఓట్ బ్యాంక్ లేదని చెప్పను, ఉంది. బట్ ఎన్డీఏ అనేది చాలా గట్టిగా ఉంది పటిష్టంగా. అట్లనే కలిసి పోటీ చేస్తే మాత్రం పక్కా ఎన్డీఏ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడుకి ఏజ్ అయిపోయింది అంటున్నారు. అవును నెక్స్ట్ ఎలక్షన్ లో ఒకవేళ చంద్రబాబు నాయుడు తప్పుకుంటే అన్న, సీఎం క్యాండిడేట్ ఎవరు ఉంటారు? అది అందరికీ తెలిసిందే. ఓపెన్ ఫ్యాక్ట్ రెండు పేర్లు వినిపిస్తాయి. ఒకటి నారా లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు. యాజ్ నేను సీఎం అయితే పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా? అంటే ప్రజల సంక్షేమం నాకు కావాలి, నేను కలిసే ఉంటుంది మా కూటమి అని చెప్పేసి ఆయన అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎట్లుంటారు అంటే, యాజ్ నేను ఒక ఫ్యాన్గా చెప్తున్నా, ఆయన ఏం చెప్పినా మేము పాటిస్తాం అన్నమాట. క్రమం తప్పము, ఇంకా ఆయన మాట దాటి వెళ్ళము. ఆయన ఏం చెప్పినా ఆయన యాక్సెప్ట్ చేస్తే మేము యాక్సెప్ట్ చేసినట్టే. అది వాళ్ళిద్దరి మధ్యన ఉంటుంది. ఒక 2.5 షేర్ చేసుకోవడం అనేది ఉంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెద్ద వ్యక్తి కాబట్టి నారా లోకేష్ గారు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మీరు చూడొచ్చు, చాలా సభల్లో కూడా నా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పి సందర్భాల్లో చాలాసార్లు చెప్పి మాట్లాడారు అనమాట. మా అన్న పవన్ కళ్యాణ్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ప్లేస్ ఇవ్వడం కానీ, లేకపోతే ముందు క్లియరెన్స్ చేయించడం కానీ, ఆ టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చి, ఒకవేళ ఫస్ట్ 2 years మీరు చేయండి అన్న, 2.5 years మీరు చేయండి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఏపీ గవర్నమెంట్ వచ్చి 1.5 year అయింది. అవునా? ఏంటి పరిస్థితి? ఏపీలో మూవ్మెంట్ ఎట్లా ఉంది? ఏపీ ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? జగన్ సైలెంట్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు, ఏంటి? నా ఏపీ గవర్నమెంట్ ముఖ్యంగా కేంద్రానికి సపోర్ట్ చేయడం వల్ల కేంద్ర గవర్నమెంట్ అనేది నిలబడింది. ఓకేనా? ఎందుకు నిలబడింది కాబట్టే 2 సీట్లు వచ్చినాయి. దగ్గరగా 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి మన భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని మోడీ గారు తొక్కేస్తున్నారు మంత్రి పదవులు ఇవ్వకుండా. ఒకప్పుడు మనకు మంత్రి పదవులు అంటే 20-30 మంత్రి పదవులు ఉండేవి, కానీ ఇప్పుడు కేవలం 1-2కే పర్మిట్ అయింది. కానీ ఆంధ్రాకి 2 వచ్చినాయి మంత్రి పదవులు. కాబట్టి కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రం నుంచి ఆదాయం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని పరుగులు ఎత్తిస్తున్నారు. ఉదాహరణ, మధ్యాహ్నమే ఒక వీడియో చూసా సోషల్ మీడియాలో. అమరావతి ఏముంది, అమరావతి అన్న వాళ్ళకి అక్కడ పడుతున్న అభివృద్ధి, అక్కడ పడుతున్న రాయి మీద రాయి నిదర్శనం అనేది కనపడింది. ఎలక్షన్ వస్తే ఏపీలో ఎవరు గెలుస్తారు? కంపల్సరీగా కూటమే వచ్చింది అన్న. మళ్ళీ ఎందుకంటే అటు పక్కన అడిగేవాళ్ళు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకే రావట్లేదు జీతం తీసుకుంటా. కాబట్టి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉంది. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరూ మాట్లాడలేరు. మన రాంబాబు గారికి ఇచ్చారు, రాంబాబు అంటే రాంబాబు లాగే ఉంది, ఎవరు గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు. ఒక పేరునేని నాని ఒక కొన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు? కొడాలి నాని గారే మాట్లాడతలేదు బయటకు వచ్చి. నాకేముందయ్యా, నాకేమో ఎమ్మెల్యే సీట్ లేదు, నాకేం లేదు, నేనేం మాట్లాడతానయ్యా అని ఆయన అంటున్నాడు. కాబట్టి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నించే గొంతు ఉంటుంది చూసావా, ఆ గొంతు ఉంటేనే ఎప్పటికైనా ముందు ఒక అధికారం వచ్చిద్ది అనే ఆశ ఉంటుంది. ఆ ఆశ అనేది వైసీపీలో కనబడటం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే తప్ప మాట్లాడుతున్నారు. ఆయనకి ఇచ్చే సలహాదారులు ఉన్నారు చూసావా, పనికి మాలినాలను పెట్టుకుని వైఎస్ లాగా పేరు తెచ్చుకోవాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రంగా అవుతున్నారు. అదే మాకు బాధేస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడుకి ఏజ్ అయిపోయింది అంటున్నారు కదా, ఒకవేళ ఆయన తప్పుకుంటే సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండొచ్చు? లోకేష్ గారినే నిలబెడతారన్న. పవన్ కళ్యాణ్ గారు పక్క నుండి లోకేష్ గారినే నిలబెడతారు. రాజకీయం అనేది చదివిస్తాడు ఆయన చేత. ఓకేనా? ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇటు పవన్ కళ్యాణ్ గారికి సినీ ఫీల్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా కూడా కింద వాళ్ళ ద్వారా ఆయన పని చేపించడానికి ఎంత కష్టపడుతున్నాడు అనేది మేము చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మేము చూస్తున్నాం. అటు సినీ ఫీల్డ్కి వెళ్ళలేక ఈరోజే రీసెంట్గా ఇంకో సినిమాకి సంతకం కూడా పెట్టారు. ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము చూస్తున్నాం. కానీ పనులు జరగవేమో భయం కూడా ఉంది. నన్నేమని అంటారేమో, ఒక మంత్రిగా ఉండాను, హోంమంత్రి అంటే మాటలు కాదు కదా, నేను ఒక మంత్రిగా ఉండాను, నేనేం చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాను. ఇప్పుడు నిదర్శనం, పిఠాపురానికి ఎంతో అభివృద్ధి జరుగుతుంది, రోడ్లు పడుతున్నాయి, కరెంట్ వెళ్ళింది, కరెంట్ ఎంప్లాయర్స్కి కిట్లు ఇచ్చాడు, సాయం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. సముద్రంకి ఎన్నో రోడ్లు వేశారు, ఎన్టీ రామారావు వేశాడు, చంద్రబాబు వేశాడు కొట్టుకుపోయే రోడ్లు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాయేసి రోడ్డు వేశారు చూసావా, నెంబర్ 1 అది. ఇంకో 10 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు ఆ రోడ్డు అనేది ఉంటుంది. అట్లాంటి అభివృద్ధి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఆయన చేసిన మంచి ఆయన చెప్పుకోలేకపోతున్నారు. పక్కనే ఉన్నారు నాదెండ్ల మనోహర్ గారు, ఆయన ఎంతో సలహాదారు, ఎంతో మేధావి. మరి ఆయన ఏం చెబుతున్నారో ఏందనేది పబ్లిసిటీ చేయట్లేదు. ఆయన సోషల్ మీడియాలో ఆయన చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని బాధ్యత అనేది నాదెండ్ల మనోహర్ గారు తీసుకుని ఇంకా బాగా చేయాలి. రేపు పంచాయతీ వస్తున్నాయా, ఓ 10 సీట్లన్నా నువ్వు కూటమి ప్రభుత్వాన్ని అడిగేటట్టు ఉండాలి. నీ పార్టీని బతికించుకోవాలంటే ఒక 10 సీట్లు పెంచుకోవాలి. నువ్వు ఇప్పుడు 21లో ఉండవు, 31కి వెళ్ళు, తర్వాత 41కి వెళ్ళు. నువ్వు ఆటోమేటిక్గా ఒకేసారి 100 అడగద్దు, కొద్దిగా పెంచుకుని ఒక మేధావి అనేవాడిని ఒక తయారు చేసావంటే
టీడీపీకి మరో అంతం అయిపోయినా కానీ ఆగదు. టీడీపీలో చాలామంది ఉన్నారు, కానీ ఆగిపోయినా జనసేన ఒకటి ఉంది అనే నమ్మకాన్ని కలిగించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. వాస్తవానికి ఏపీ ప్రజలందరూ ఒక మంచి నాయకుడిని కోల్పోయారండి. ఒక మంచి నాయకుడిని కోల్పోయారు. ఎందుకనంటే జగన్ గారు ఇప్పుడు చూడండి, మీరు జగన్ గారి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు కాళ్ళు లేని నడవలేని ఎవరన్నా వృద్ధులు ఉంటారు కదా, వృద్ధులకు ఇంటికి తీసుకొచ్చి పింఛన్ ఇచ్చారండి. వృద్ధులకు ఇంటికి తీసుకొచ్చి, కాళ్ళు లేని వాళ్ళకు ఇంటికి తీసుకొచ్చి పింఛన్ ఇచ్చారు. అదేవిధంగా కళ్ళు లేని గుడ్డి వాళ్ళకు ఇంటికి తీసుకొచ్చి పింఛన్ ఇచ్చారండి. కళ్ళు లేని గుడ్డి వాళ్ళు కానివ్వండి, లేకుంటే కాళ్ళు లేని ముసలి వాళ్ళు కానివ్వండి, యువకులు కానివ్వండి, వృద్ధులను కానివ్వండి, లేకుంటే వికలాంగులను ఏ వాళ్ళనైనా కూడా గత వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోలేదు. ఇంటికి తీసుకొచ్చి పథకాలు అనేవి ఇచ్చారండి. అదేవిధంగా రేషన్ చూడండి, ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇవ్వడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇంటింటికి పథకాలు చేరేలాగా, ఎంత కష్టమైన సుఖమైనా కూడా, అంటే ప్రభుత్వం అప్పటికి లోటు బడ్జెట్లో ఉందని అందరికీ కూడా తెలుసు. అంత లోటు బడ్జెట్లో కూడా అంటే సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఇంటికి చేరాలని ఒక దృఢ సంకల్పంతో వాలంటీర్లను పెట్టి ఇంటికి చేర్పించారు. సో చేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు, కానీ మంచి నాయకుని కోల్పోయారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినా బాగుండేది. అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మంచి స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నాడు. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆయుధంలా వాడుకుంటున్నాడు. సో ఎందుకంటే ఇప్పుడు మనం బాహుబలి సినిమా చూసాం, అందులో కట్టప్ప ఎంత పవర్ఫుల్లో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంత పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఆయన సామాజిక వర్గం చాలా పెద్దది. ఆయన ఇండస్ట్రీలో కానివ్వండి, ఆయన అన్ని రకాలుగా వాళ్ళ బ్రదర్ కానివ్వండి, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆంధ్రలో అంటే ఇన్ఫ్లుయెన్స్ చూపించగల నాయకులు. సో అలాంటి నాయకులు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి పోటీ చేస్తే బాగుంటుంది. సేమ్ మళ్ళీ కూటమి ప్రభుత్వం ఒకవేళ ఉండే అవకాశాలు ఉంటే తప్పకుండా మళ్ళీ కూటమి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో నేను అదే అంటున్నాను, ఎందుకంటే అక్కడ కూటమి ఉన్నంత వరకు అక్కడ బలం అనేది వేరే ఉంటుంది. కూటమి కాకుండా జనసేన సింగిల్గా పోటీ చేస్తే, మొన్న గతంలో ఎలక్షన్లో ఏం జరిగిందో మీరు చూశారు. జనసేన సింగిల్గా పోటీ చేస్తే, లేకుంటే టీడీపీ సింగిల్గా పోటీ చేస్తే అక్కడ పరిణామాలు మారుతాయి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫెయిల్ అయ్యారనంటే ఆయన పడుకోలేదు. ఆయన ఏంటంటే ఆయన కోసం పనిచేసిన నాయకులను విస్మరించాడు. ఏదైతే టీడీపీ నుండి అనేక మంది జాయిన్ అయ్యారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ మాటలు నమ్మి రోజా కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, అందరూ టీడీపీ నాయకులే. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎవరు కూడా లేరు. అంటే పనిచేసిన ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గతం నుండి వైఎస్ఆర్సీపీతోటే ఉన్నాడు. అంటే ఆయన కోసం గెలుపు కోసం పనిచేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు లేరు కదండి. ఆయన అంటే ఇప్పుడు షర్మిల గారు పనిచేశారు ఆమె కోసం, ఇప్పుడు విజయమ్మ పనిచేశారు, ఆయనతో పనిచేసిన నాయకులను ఆయన పార్టీలో లేరు. అంటే ఆయన కొంతవరకు ప్రవర్తన మార్చుకొని మళ్ళీ అందరిని కలుపుకొని పోతే తప్పకుండా విజయం సాధిస్తాడు. ఏపీ తెలంగాణ పోల్చుకుంటే ఏ గవర్నమెంట్ ఎక్కువ మంచిగా పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉంది, పథకాలన్నీ కరెక్ట్గా ఎవరు చేస్తున్నారు? ఏపీ ప్రభుత్వం చేస్తుందండి. ఎందుకనంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంకా ఏపీలో అంతో కొంత ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ కంపెనీ కానివ్వండి, ఇంకా మహేంద్ర కానీ, టెక్ మహేంద్ర కానివ్వండి, కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు అంటే అగ్రిమెంట్లు జరిగినాయి. రూపాయికే అన్ని ల్యాండ్స్ రాసిచ్చారు. సో కంపెనీకి కేవలం ₹1 రాసిచ్చారు. ఎందుకంటే ల్యాండ్ కాదు మాకు ఇంపార్టెంట్, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఇంపార్టెంట్ అని ఒక మంచి విజన్ తోటి అది వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతిని కూడా చాలా వేగవంతంగా పనులు కూడా జరుగుతున్నాయి. సో మరి ఇది ఎప్పటికి ప్రజలకు అందుబాటులో వస్తుంది అనేది ఇంకా మిగిలిన 3 సంవత్సరాలు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. సో నాకు తెలిసి అయితే పనులన్నీ సక్రమంగా జరిగితే తప్పకుండా కుటుంబ ప్రభుత్వం వస్తుంది. అంటే పనులు చేయకుండా మళ్ళీ కేంద్రం నిధులు ఇవ్వడం లేదు, కేంద్రం సహకరిస్తలేదు, ఇప్పుడు కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుంది ఇంకా ఇవ్వడం లేదు, ఇట్లాంటి సాకులు చెప్తే పరిణామాలు మారే పరిస్థితి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూటమి గెలిచిందంటే సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు లైన్ లో లోకేష్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయింది. ఎంత వయసు అయిపోయినా అండి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు, లేదు అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి దగ్గరండి. తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి పదవిగా ఉండాలనే కదా పార్టీ పెట్టింది. ఇన్ని సంవత్సరాలు ప్రజాసేవ చేస్తుంది అందుకే కదా. అది ఇంకొకరికి ఎందుకు ఇస్తారండి? తప్పకుండా పార్టీలో 1-2 నెంబర్సే ఉంటారు. మళ్ళీ ఈ 3rd, 4th నెంబర్స్ అనేది ఇవన్నీ కూడా డమ్మీ క్యాండిడేట్స్ వీళ్ళంతా. సో నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ గెలిచే అవకాశం లేవా? అదే అంటున్నాండి, ఆయన కోసం గతంలో ఎవరైతే పనిచేశారో ఈ 10 ఏళ్ళు ఆయన అధికారంలో లేకున్నా ఉన్నా అలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ కలుపుకొని వెళ్తే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూడండి, ప్రజల నిర్ణయం అండి. ఎవరు రానియకపోవడానికి రావడానికి ఎవరు కూడా ఈ మాటలు చెప్పడంలో ఉండదండి.
ప్రజాస్వామ్య దేశం. ఎవరంటే ప్రజలు నిర్ణయించాలి. సో తప్పకుండా ప్రజలు ఎవరి వైపు ఉంటారంటే ఈ మిగిలిన 3 ఏళ్ళు ఏదైతే కాలయాపన ఉందో అది దానిలో ఎంత పర్సంటేజ్ మనం అభివృద్ధి చేశామనే దానిపైన మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏపీ గవర్నమెంట్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా మనం చూసుకుంటే ఏపీలో రాజధాని అనేది మనకు ఇంపార్టెంట్ అండి. రాజధాని లేక అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు కాబట్టి కంపల్సరీ ఫస్ట్ ముఖ్యంగా రాజధాని నిర్మాణం చేసుకోవాలి. ప్రజలు ఎక్కడికి పోవాలి, ఇక్కడ మాకు పనులు జరుగుతాయి, ఎక్కడికి వెళ్తే ఏం పనులు చేస్తే రాజధాని ఉంటేనేమో రాజధానికి చేసుకుంటారు కాబట్టి కంపల్సరీ రాజధాని పూర్తిగా నిర్మాణం చేయాలి. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఇండియా గవర్నమెంట్లో పొత్తున్నారు కాబట్టి కంపల్సరీ స్పెషల్ ప్యాకేజ్ కింద ఇంకొక మొత్తాన నిధులు తెచ్చుకొని ఇలా రాజధాని పూర్తిగా నిర్మాణం చేసుకుంటే గట్రా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి జగన్ ఇప్పటిదాకా రాలేడు కదా బయటికి. జగన్ కేసీఆర్ని ఫాలో అవుతున్నాడు అనేసి అంటున్నారు. ఈయన బయటకు వస్తే ఆయన బయటకు వస్తాడు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు కాదండి. మనకు గతంలో చూసుకుంటే 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా మనకు అవకాశం ఇచ్చినప్పుడు కంపల్సరీ మనకు ప్రజల పక్షాన ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల పక్షాన కూడా మనం ఎప్పుడు నిలబడాలా. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కొట్లాడితేనే పనులు జరుగుతాయి. ఇలా అధికార పార్టీ భయపడతారే, ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి ఇవన్నీ అడుగుతున్నాడు, మనం చేయకుంటే గిట్ట ప్రజలు మనకి ఇంకోసారి అవకాశం ఇయ్యారని చెప్పి అనుకుంటారు. ఏదేమైనప్పుడు కూడా అధికార పార్టీ కన్నా ప్రతిపక్షం వాళ్ళు బలమైన వాళ్ళు అండి. ప్రతిపక్ష నాయకుడు బలంగా వచ్చి ప్రజలలో ఉండాలా, నేరుగా ప్రజలలో ఉంటేనే వచ్చే రాబోయే రోజులలో గవర్నమెంట్ అధికారం ఇస్తారు కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజా సమస్యలు తెచ్చుకొని పూర్తిగా కొట్లాడి మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా పూర్తిగా ఎక్కువ మొత్తంలో పనిచేపించే విధంగా చూసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఏపీలో ఎవరు గెలుస్తారు? చెప్పలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఇప్పటికి కూడా ఇండియా గవర్నమెంట్ కూడా బాగానే పనిచేస్తుంది. ఎందుకంటే స్పెషల్ ప్యాకేజ్ కింద మన 4,000 కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇలా చూసుకుంటే కంపెనీస్ కూడా ఇలా ఏపీలో కూడా కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే విధంగా ముందటికి వెళ్తే కూడా మంచిగా చంద్రబాబు నాయుడు గారు అయితే 5 సంవత్సరాల పరిపాలనలో కంపల్సరీ ఏపీని అయితే కొంచెం డెవలప్ చేస్తారని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏం లేనటువంటి హైదరాబాద్ను మాత్రం చాలా పూర్తిస్థాయిలో డెవలప్ చేసిన ఘనత ఉంది. కాబట్టి ఇలాంటి నాయకుడు కూడా అక్కడ కూడా ఉండి ప్రజలకు మంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన పరిపాలనలో మొత్తం పూర్తిస్థాయిలో వర్కులు కూడా అన్ని పెండింగ్ వర్కులను కూడా కంప్లీట్ అయితే కూడా రాష్ట్ర ప్రజలకు ఒక మంచి వరంగా ఉండిపోయే విధంగా పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్ వస్తే సీఎం క్యాండిడేట్ గా ఎవరు ఉంటారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది అన్నారు కాబట్టి. అదే చూడాలి. అంటే అక్కడ ఏపీలో ఉన్నట్టు ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. ఆయన ఒక 22 సీట్లు గెలిచింది కాబట్టి ఇప్పుడు ఎందుకంటే అక్కడ ప్రాంతంలో పెద్ద పార్టీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. ఎవరైతే ముఖ్యమంత్రి అయితే అసలు ఊహించిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. మనం కిరణ్ కుమార్ రెడ్డిని ఏ రోజున కూడా ముఖ్యమంత్రి అయితే అనుకున్నామా? కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యిండ్రు, రోషయ్య గారు అయ్యిండ్రు, అదేవిధంగా తర్వాత ఇతర మంత్రులైన రాష్ట్ర విభజనలు కూడా అయినాయి. కాబట్టి చనిపోయినాక ప్రజలు నిర్ణయం అనేది ఎప్పుడు రాజకీయం ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పలేం. కాబట్టి మేబీ చంద్రబాబు నాయుడు గారు పోయినాక అనుభవం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తేనే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడుకి ఏజ్ అయిపోయింది కదా, ఒకవేళ రాజకీయానికి ఏజ్ లిమిట్ అనేది ఉండదండి. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట 80 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు చేసినటువంటి దేశం ఇది చేస్తున్నారు కూడా. కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మనసు ఆయన కూడా ఇలా తెలుగు వాళ్ళ అందరి ఆశీస్సులను ప్రజలందరి ఆశీస్సులతో 100 ఏళ్ళు జీవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మాణం చేసి పేద ప్రజలందరినీ కూడా ఒక ధనవంతులు చేసి ప్రతి పేదోడు కూడా మంచి ఒక ఉన్నతమైన విద్యాంచిత విధంగా అందరూ డెవలప్ అయినంత వరకు కూడా ఆయన మంచిగా నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.